యేసయ్య త్వరలో రాబోతున్నాడని మనం మాట్లాడుతున్నాం, మనకు ఒక ఆధారము. మరి వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే జాగ్రత్తగా వినాలి. యేసు రాకడ గురించి మానవ జాతికి స్పష్టత ఉండకూడదని దుష్టుడు ఏం చేశాడు తెలుసా? ఆయా మతాలలో ఉన్న వారిని వాడు ఏం చేశాడంటే ప్రోత్సహించి వారి గ్రంథాల్లో కూడా దేవుళ్ళ గురించి దేవతల గురించి రాబోతున్నారని రాపించి అసలైన క్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టకుండా దుష్టుని యొక్క కుట్రది. ఎవరు కుట్ర? దుష్టుని యొక్క కుట్ర. నువ్వేం చేయాలి? అసలు యేసు ప్రభు వారు ఎందుకు వస్తాడు అది నువ్వు తెలుసుకుని నువ్వు చెప్పగలగాలి. ఆయన రావడానికి రెండో రాకడ అని ఎందుకు పెట్టబడిందంటే ఆల్రెడీ మొదటి రాకడలో వచ్చాడు. మనందరి కోసం ఏం చేశాడు? ఆయన తన పవిత్ర పరిశుద్ధ రక్తమును కార్చి మన పాపముల కొరకు సిలువలో మరణించి మూడో దినము లేచి పరలోకానికి వెళ్ళాడు. అతి త్వరలో రాబోతున్నాడు. ఎందుకోసం అంటే ఆయన నమ్మిన వారిని అందరినీ తీసుకుని వెళ్ళడానికి. ఎప్పుడు? రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది అది నువ్వు నేను మనం తెలుసుకోవాలి. ఈ తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం అంతా దాని గురించే చెప్పబడుతుంది. ఆయన దినము గురించి అంట ఏం చెప్తున్నాడంటే నేనే క్రీస్తునని ఇప్పుడు ఈవిడ ఎలా చెప్పుకుంటుందో ఇలాగ బోల్డ్ అంతమంది రాబోతున్నారు. బోల్డ్ అంతమంది రాబోతున్నారు. కానీ చంచల మనస్కులు ఎవరు కావడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ఆయన పరలోకానికి ఎలా వెళ్ళాడో అలాగే త్వరలోను పరలోకం నుండి భూమి మీదకి లేదా మధ్యాకాశానికి రాబోతున్నాడు. హల్లెలూయా.